ధాన్యం సేకరణ నుంచి రైతులకు నగదు చెల్లించే వరకు ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చెప్పారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణ సహా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ అంతటినీ స్వయంగా పరిశీలించారు. రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వెంకటాద్రి ధాన్యం మిల్లుని సీఎం పరిశీలించారు. పంటకు మద్దతు ధర వస్తుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమ శాతంలో లొసుగులపై ఆరా తీశారు. తేమ శాతంలో మార్పులు వస్తున్నాయని అధికారులను నిలదీశారు. రైతులకు ఐవీఆర్ఎఫ్ పై స్వయంగా అవగాహన కల్పించారు. ఐవీఆర్ఎఫ్ ద్వారా తనకి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు 28, 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేను నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమంది. తూకాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు. కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేసినాయండి. ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి మంచిదని? ఇప్పుడు మంచిదేనండి, బాగా ఉంది. ఇప్పుడు ఇంకా గోనె సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? మీ ఊర్లో అందరికీ గోనె సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి. మరి కొంతమందికి అందొచ్చు, అందపోవచ్చు. నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. కానీ ధాన్యం కొనుగోలు సొమ్ము 48 గంటల్లోనే చేతికొస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ధాన్యం సాగులో యాంత్రీకరణ పెంచి రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తేమ శాతం, గోనె సంచుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. సాంబశివరావు అనే రైతుని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. రెండు కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్లీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తా ఉంది. రంధ్రాలు పడితే అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతా ఉంది. అంతా 1 or 2 hours లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర 1713 రైస్ మిల్స్ ఉంటే 394 రైస్ మిల్స్ లో మాత్రం ఈ యొక్క డ్రైయర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే 23% కెపాసిటీ. హార్వెస్టర్ లో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నేరుగా అక్కడికి వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్ గా బ్యాగ్ లో వేసి రైస్ మిల్ పంపించే పరిస్థితికి వస్తుంది. ఈ రోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫార్మ్. రాష్ట్రంలో స్మగ్లింగ్ కు చోటు లేదని సీఎం తేల్చి చెప్పారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని ఉద్ఘాటించారు. పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేసాం. పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. 1 రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురాం. 2 మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 గాని ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫర్మ్. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్.